తీసుకుంటే ఒక జనరల్ పర్సెప్షన్ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా ఉంటారు, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటారు. అది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా డిపార్ట్మెంట్ వైజ్ ఆ పర్సెప్షన్ అనేది వేరీ అవుతుంది. అంటే ఒక పర్సెప్షన్ ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ బాగా ఇస్తారు, బట్ డాక్టర్స్ ప్రెసెన్స్ కొద్దిగా ఇష్యూ ఉంది మన డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఎస్పెషల్లీ వెస్టర్న్ ప్రకాశం ఏరియాలో ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఏం చేస్తున్నారంటే IVRS చేస్తున్నారు. అంటే అక్కడ నుంచే కాల్ చేసి బెనిఫిషియరీస్తో అడుగుతున్నారు, మీ ఏరియాలో మీ PHCలో ఆర్ CHCలో డాక్టర్స్ టైంకి వస్తున్నారా లేదా, ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి IVRS అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో డైరెక్ట్గా బెనిఫిషియరీస్తో అక్కడ నుంచి వారు మాట్లాడుతున్నారు కాబట్టి they are getting real-time feedback from the beneficiaries. So based on that, from the CMO, they are ranking districts. ఏ డిస్ట్రిక్ట్లో ఎలా జరుగుతున్నాయి అంటే we can tell తీసుకున్న శాంపుల్ సైజ్ తక్కువ ఉంటుంది, it is not fully representative అని చెప్పవచ్చు, బట్ overall this is what happening for every department. సో అలా చూస్తే మన డిస్ట్రిక్ట్ లో మనము ఫోకస్ చేయాల్సినది ఫస్ట్ అన్ని హాస్పిటల్స్ లో కూడా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంత కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బట్ ఓవరాల్ అంత ప్రాబ్లం లేదు. బట్ మనకు వచ్చిన కంప్లైంట్స్ లో చూస్తే డాక్టర్ ప్రెసెన్స్, అదేవిధంగా పంక్చువాలిటీ, అంటే ఎప్పుడైనా పేషెంట్స్ అక్కడ వస్తున్నప్పుడు మీరు అక్కడే ఉండి ఉంటారు, ఒక 8 hours 10 hours ఉండి ఉంటారు, వారు ఎప్పుడు వస్తున్నప్పుడు ఒకవేళ డాక్టర్ అక్కడ లేదంటే their impression would be వారికి ఎప్పుడు అవసరమో అప్పుడు డాక్టర్ అక్కడ లేదంటే ఇక్కడ లేదు అన్నది ఒక కంప్లైంట్. సో అది ముందు చూసుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది, అక్కడ మన దగ్గరికి వస్తున్న పేషెంట్స్ ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ అయితే మీరు బాగా ఇస్తారు, అందరూ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కంటే ఏదైతే మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ లో ఉన్న డాక్టర్స్, they are very qualified. In fact, they are the toppers. You must be the toppers of your batch. So you are very well qualified. So technically మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు, బాగా ట్రీట్మెంట్ ఇస్తారు. బట్ ద వే వీ ట్రీట్ ద పీపుల్, వారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎలా మాట్లాడుతున్నాము, దే షుడ్ ఫీల్ వెల్కమ్. సో ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, సో యూ హ్యావ్ టు రన్ ద యువర్ ఇన్స్టిట్యూషన్. దాంట్లో దేర్ వుడ్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. అక్కడ మినిస్ట్రియల్ స్టాఫ్స్ ఉంటారు, వారు అందరి నుంచి మీరు ఎలా పని చేయించుకోవాలి, ANMs, ఆశాస్, ఇటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, అదేవిధంగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్, దాంట్లో ఎక్కడో కొద్దిగా మే నాట్ బి, బికాస్ దాంట్లో ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇచ్చే ఉండదు. ఇక్కడ సో అప్పుడు ద మెడికల్ డాక్టర్స్ వుడ్ బి డిపెండింగ్ అపాన్ అక్కడ ఉన్న మినిస్ట్రియల్ స్టాఫ్స్ ఎవరు ఉంటారో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, వారి పైన మీరు డిపెండ్ అయి ఉంటారు. అంతే అక్కడ కొద్దిగా ఇష్యూస్ వస్తాయి. ఈవెన్ దో అక్కడ కొత్తగా వచ్చిన మెడికల్ ఆఫీసర్, దే మే వాంట్ టు గివ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్, బట్ కింద స్థాయి స్టాఫ్స్ మీకు ప్రాపర్ గా కోఆర్డినేషన్, మీకు కోఆపరేషన్ ఇవ్వకపోవచ్చు. సో ఇప్పుడు మీరే, ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఎక్విప్డ్ విత్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, you will be empowered to handle those people also to those aspects చేసి ఉంటారు. బట్ మనకు కొన్ని ఏరియాలో స్పెసిఫిక్ గా కొన్ని ఫెసిలిటీస్ లో పర్ఫార్మెన్స్ అనేది చాలా పోర్గానే ఉన్నాయి. సో మీరు అందరూ కూడా అంటే అర్థం చేసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సార్ చెప్పినది ఏంటంటే, అందరూ కలెక్టర్స్ కూడా we have to compete with the private hospitals. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కు దీటుగా మన గవర్నమెంట్ హాస్పిటల్స్, పబ్లిక్ ఫెసిలిటీస్ లో కూడా మనం సర్వీసెస్ ని
వారికి ప్రొవైడ్ చేయాలి. Instructions of our collector madam and above officers. సో ఆ ట్రైనింగ్ అనేది ఇప్పటి వరకు 3 దశల్లో అందరూ కూడా చెప్పారు మేడం. ఇక్కడ నోడల్ పర్సన్స్ డిస్ట్రిక్ట్లో, అదేవిధంగా స్టేట్ నుండి వచ్చిన నోడల్ పర్సన్స్ అందరూ కూడా డీటెయిల్గా వాళ్ళకి ఏ విధంగా అంటే రిఫ్రెషర్ కోర్స్ మేడం ఇది. ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ గివెన్ ఆల్ ద పీపుల్ దే హావ్ టేకెన్ ట్రైనింగ్ మెడికల్ ఆఫీసర్స్. సో ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ మనము ప్రతి సెక్రటేరియట్లో కూడా ఒక టీం ద్వారా ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాం. ఒక టీం ద్వారా రోజుకి ఒక 30 మందిని స్క్రీన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ రేపటి నుండి 14వ తేదీ నుండి ప్రతిరోజు 60 మందిని స్క్రీన్ చేయాలనేది ఒక ఎస్ఓపి ఇచ్చారు మేడం. నిన్ననే ఎస్ఓపి వచ్చింది. దాని ప్రకారము ఆ ట్రైనింగ్ లో టీంలో ఎవరెవరు ఉండాలి అనేది కూడా చెప్పడము ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ ఫ్రేమ్డ్ మేడం. దాంట్లో క్యాన్సర్ ని ఎంత నిబంధనతో చేయాలి ఇన్ పర్టికులర్ చాలా కేర్ తీసుకొని, ఒకవేళ ఎవరైనా ఎర్లీ డిటెక్షన్ కాకుండా క్యాన్సర్ వరకు కనుక దారి తీస్తే వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం చేసే ప్రతి స్క్రీనింగ్ టెస్ట్, అదేవిధంగా వాళ్ళకి చేసే కౌన్సిలింగ్ ని పర్టికులర్ గా వాళ్ళకి ప్రైవసీ కలగచేసి ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ ర్యాప్ ఏర్పడిన తర్వాత స్క్రీనింగ్ చేయాలనేది మన ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా చెప్పున్నారు మేడం.